హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు సండే స్పెషల్‌గా చికెన్ ఫ్రై చేశాననమాట. ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా, చాలా బావుంటుంది చికెన్ అనేది. మీరు కూడా స్పైసీ చికెన్ కావాలనుకున్నోళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. సో, చికెన్ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేస్తామా? చికెన్‌లో పెరుగు, ఉప్పు, కారం, మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క దంచిన పేస్టు, పసుపు వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపైనా నానాలి చికెన్ అనేది. స్టవ్ ఆన్ చేసుకొని ముకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగాక ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా దూరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్ రావాలన్నట్టు ఇవన్నీ ఆనియన్స్. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వేసాము పసుపు, నానబెట్టిన చికెన్లో. మళ్ళీ ఎక్స్ట్రాగా కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు మాడకుంటే తక్కువ పెట్టుకొని మంచిగా వేగించుకోవాలి. ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ మంచిగా కలబెడుతూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఓన్లీ హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాం, ఎక్స్ట్రా కూడా యూజ్ చేయట్లేదు చికెన్. ఇది స్పైసీ చికెన్ అండి, చాలా స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఇలాంటి వీడియో ట్రై చేయండి, బాగుంటుంది. స్పైసీ చికెన్, తెలంగాణ చికెన్ అన్నట్టు ఇది. తెలంగాణ స్పెషల్గా చేస్తారు ఈ చికెన్ ఫ్రై అనేది. మనం ఆల్రెడీ వేసాము కారం గిట్లా, కానీ సరిపెట్టట్లేదు, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా, ఫ్రైలో కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నట్టు. ఇది కాస్త ఫ్రై అయ్యాక వేయాలి, ముందే వేసామనుకో మంచిగా ఫ్రై కాదు చికెన్ అనేది. చికెన్ కొంచెం ఉడకాలండి, ఇంకొంచెం ఉడకడానికి టైం పడుతుంది. దీంట్లో కొంచెం కారం వేస్తున్నాం. ఆల్రెడీ కారం యాడ్ చేసాము నానబెట్టిన చికెన్లో, అందుకే కొంచెం వేస్తున్నాం కారం కూడా. ఈ కారం ముక్కల కంటేలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇందులో నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు, కాకపోతే వాటర్ యాడ్ చేసి పెరుగు వేసాం కాబట్టి కొంచెం ఇలా గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట చికెన్ అనేది. ఇది మొత్తం ఇంకేలాగా కొంచెం టైం పడుతుంది ఇంకడానికని. దగ్గర ఫ్రై అయ్యాక ఈ వాటర్ మొత్తం ఉండే అన్నట్టు మొత్తం కొంచెం దగ్గరికి అయిపోతుంది, ఫ్రై లాగా అయిపోతుంది, ఫ్రై అవుతుందండి మ్యాక్సిమం. కొద్దిగా ఉప్పు వేస్తున్నాం, ఆల్రెడీ వేసాము నానబెట్టిన చికెన్లో, అందుకే కొద్దిగానే వేస్తున్నాం ఉప్పు కూడా. మసాలా మొత్తము ముక్కలకు పట్టేలాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే స్పైసీగా ఉంటుంది చికెన్ అనేది ముక్కలో పట్టేసి. తక్కువ పెట్టి చేసుకోండి, చికెన్ ఎక్కువ పెట్టామనుకో త్వరగా మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు అన్నట్టు. ఇంకాస్త స్పైసీనెస్ కోసం ఇంకొంచెం వెల్లుల్లి ప్లస్ లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు దంచామండి రోట్లో వేసి, అది వేస్తున్నాము. ఇది వేయడం వల్ల ఇంకా స్పైసీ అవుతుంది చికెన్ అనేది, చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటేనే చికెన్ అనేది. ఇలా వేసాక ఇంకా 5 minutes కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే మ్యాక్సిమం అయిపోయినట్టు చికెన్ చేయడం అనేది. ఇది చాలా స్పైసీ చికెన్ అండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.